నమస్తే, వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. కొన్న టిక్కెట్లన్నీ కూడా వెనక్కి తిరిగి ఇచ్చేశారు. కట్టిన బ్యానర్లన్నీ కూడా కిందకి దింపేశారు. కట్టిన కటౌట్లన్నీ కూడా పక్కన పెట్టేశారు. అభిమానుల హృదయాల్లో కోపం, ఆవేశం, బాధ, అసంతృప్తి, ఆగ్రహం ఇవన్నీ కూడా పెళ్ళుబికాయి. బాలకృష్ణ గారి అభిమానులు ఆగ్రహావేశాలతో రగిలిపోతూ ఉన్నారు. తమ అభిమాన హీరోకి, అంత పెద్ద హీరోకి, అంత కష్టపడిన సినిమాకి ఇలాంటి కష్టాలు ఏంటి? బాలయ్య వెనక ఏమైనా కుట్రలు జరిగాయా? ఇండస్ట్రీ ఏమైనా కుట్రలు చేసిందా అని అభిమానులు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బాలకృష్ణ గారు నటించిన అఖండ సినిమా 2021లో రిలీజ్ అయింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో. అలాగే దానికి సీక్వెల్గా అఖండ 2ని భారీ ఎత్తున నిర్మించారు. సుమారుగా 175 కోట్ల రూపాయలతో అఖండ 2ని నిర్మించారు. అంటే రెమ్యునేషన్లు, దర్శకులు, నటీనటులు, హీరోకి ఇవన్నీ సుమారుగా 75 కోట్ల రూపాయలు పోతే 100 కోట్ల రూపాయల బడ్జెట్తో, భారీ బడ్జెట్తో ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో నిర్మించారు. తొలిసారి బాలయ్య సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతూ ఉంది, 5-6 భాషల్లో కూడా. తొలిసారి తమ అభిమాన హీరో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతూ ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ కావాలి. అఘోరాగా అఖండ 1లో చూశారు ఆయన వీరంగం ఏంటో, అఖండ 2లో కూడా బాలయ్య వీరంగం మరింతగా చూడబోతున్నామని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక కొద్ది గంటల్లో స్క్రీన్ పైన బాలయ్య అఖండ రూపంలో తాండవం ఆడబోతా ఉన్నాడు అన్న సమయంలో చావు కబురు నిర్మాణ సంస్థ చాలా చల్లగా చెప్పేసింది. మొదట ఈరోజు సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బాలయ్య అమ్మాళ్ళు పండగ చేసుకునే రోజు ఇది. కానీ థియేటర్లన్నీ కూడా వెలవెలబోతూ ఉన్నాయి. 4వ తేదీనే ప్రీమియర్ షోలు అని చెప్పేసి వేయాలనుకున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిచ్చింది ప్రీమియర్ షోలకి. ఆ తర్వాత టికెట్ల రేట్ల పెంపుకి కూడా. చివరి నిమిషంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రీమియర్ షోలకైతే అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయిపోయినాయి. అభిమానులు, సినిమా ప్రేక్షకులు టికెట్లన్నీ కూడా కొనేసుకున్నారు. తెలంగాణలో బుకింగ్స్ చాలా లేటుగా ఓపెన్ అయినాయి. సో ఈ సందర్భంలో నిర్మాణ సంస్థ ఏం చెప్పింది అంటే, సాంకేతిక కారణాల వల్ల ప్రీమియర్ షోలు వేయలేకపోతున్నామని చెప్పారు. అప్పటికే బాలయ్య అభిమానులు అసంతృప్తితో నిండుకుపోయి ఉన్నారు. సరే, ప్రీమియర్ షోలు పోతే పోయినాయి, కనీసం 5వ తేదీనైనా షోలు పడతాయి, అఖండ సినిమా ప్రపంచవ్యాప్తంగా కూడా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది అని భావించారు. మంచి హిట్ కొడుతుందని భావించారు. కానీ అర్ధరాత్రి టైంలో మళ్ళీ 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ మళ్ళీ చావు కబురు చల్లగా చెప్పేసింది. అనివార్య కారణాల వల్ల సినిమా రిలీజ్ కావడం లేదు. అభిమానులకు క్షమాపణ చెప్తా ఉన్నాం. ఒక మంచి వార్తతో మేము వస్తాము, ఒక మంచి తేదీని మరలా మేము ప్రకటిస్తాము అని అఖండ 2 రిలీజ్ని వాయిదా వేసేశారు. ఇక బాలయ్య అభిమానుల ఆగ్రహం ఏ విధంగా ఉంటుంది చెప్పండి. ఏదో చిన్న చిన్న హీరోల సినిమాలు, చిన్న బడ్జెట్ సినిమాలు ఆగాయి, చివరి నిమిషంలో వాయిదా పడాయి అంటే అనుకోవచ్చు. కానీ బాలయ్య అగ్రనటుడు, టాలీవుడ్లో భారీ బడ్జెట్ సినిమా, ఆయన సినిమాకి ఇలాంటి దుస్థితి ఏంటి? చాలామంది పోస్టులు పెడతా ఉన్నారు. అరే, ముఖ్యమంత్రి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు. ప్రభుత్వంలో ఉండి కూడా, అంటే ప్రభుత్వం లేనప్పుడే అఖండ సినిమా రిలీజ్ అయింది, ప్రభుత్వం ఉండి కూడా అఖండ 2 సినిమాకి ఇలాంటి పరిస్థితి ఏంటి అని అభిమానులు రగిలిపోతూ ఉన్నారు. మరికొంతమంది ఏం చేస్తూ ఉన్నారు అంటే, ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలు కుట్ర చేసి బాలయ్య సినిమాని అడ్డుకున్నారు, వాళ్ళే అడ్డంకులు సృష్టించారు అంటే వాళ్ళ ఆగ్రహాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక రకరకాల కథనాలు, ఇక ఇండస్ట్రీలోనే పెద్దలే అడ్డుకున్నారని మరికొంతమంది ఇలా. బట్ వాస్తవం ఏం జరిగింది అనేది ఒక్కసారి మాట్లాడుకుందాం. బాలయ్య అఖండ సినిమా ద్వారకా క్రియేషన్స్ వాళ్ళు నిర్మించారు ఈ సినిమాని. ఇది 14 రీల్స్ ప్లస్ అనే నిర్మాణ సంస్థ, రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట వాళ్ళు ఈ సినిమా నిర్మించారు. మొదట 2009లో 14 రీల్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. అప్పుడు 3 ఉండేవాళ్ళు, రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట, అనిల్ సుంకరా అని చెప్పేసి. చాలా విజయవంతమైన సినిమాలు కూడా వాళ్ళు నిర్మించారు. అంటే దూకుడు, లెజెండు ఇలాంటి సినిమాలు. అయితే 2009లో ఏర్పాటైన ఈ నిర్మాణ సంస్థ తర్వాత విడిపోయింది 2018లో. అనిల్ సుంకరా గారు ఏకే ఎంటర్టైన్స్ అని ఆయన ఒక నిర్మాణ సంస్థ పెట్టుకున్నారు. ఈ గోపీనాథ్ ఆచంట, రామ్ ఆచంట వీళ్ళేమో 14 రీల్స్ ప్లస్ అని ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసుకుని సినిమాలు నిర్మిస్తూ వస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే, వాళ్ళంతా 14 రీల్స్ కలిసి ఉన్నప్పుడు 1 నేనొక్కడినే, ఆగడు ఇలాంటి సినిమాలు కూడా నిర్మించారు. ఈ సినిమాలకి ఫైనాన్స్ చేసింది ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థ, బాలీవుడ్కి చెందిన ఏరోస్ ఇంటర్నేషనల్.
సో ఆయా సినిమాలు ఫ్లాప్ అయినాయి, అనుకున్న ఫలితాన్ని అయితే ఆ సినిమాలు ఇవ్వలేదు. దీంతో ఏరోస్ ఏంటంటే మాకు 27 కోట్ల రూపాయల పైనే, సుమారు 28 కోట్ల రూపాయలు మాకు ఇవ్వాలి అని చెప్పేసి అని ఎప్పటి నుంచి అడుగుతూ వస్తూ ఉన్నారు వాళ్ళని. బట్ వాళ్ళు పట్టించుకోలేదు. దీంతో 2019లో మద్రాస్ హైకోర్టులో ఈ ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థ మాకు చెల్లించాల్సిన 28 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందే, ఇలా 14 రీల్స్ సంస్థ బకాయి పడింది అని వాళ్ళు కేసు ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 6 ఏళ్లుగా కేసు నడుస్తూనే ఉంది, 6 ఏళ్లుగా. దీంతో వాళ్ళు ఇదే సమయం అనుకున్నారు, వీళ్ళు కోర్టులో కేసులు వేసినా సరే సాగదీస్తూ ఉన్నారు. ఇప్పుడు అఖండ 2 భారీ బడ్జెట్ సినిమా తీశారు, ఇది రిలీజ్ కాబోతా ఉంది, ఇలాంటప్పుడే మనం డబ్బులు వసూలు చేసుకోవాలి అని మరొక పిటిషన్ దాఖలు చేశారు. అఖండ 2 రిలీజ్ కావడానికి వీల్లేదు, మాకు ఆ నిర్మాణ సంస్థ డబ్బులు చెల్లించే దాకా అని. సో కోర్టు ఏమైనా ఆర్డర్ ఇచ్చిందంటే ఒకసారి చూడొచ్చు. వీళ్ళు 2019 జూలై 23వ తేదీన ఈ కేసు మద్రాస్ హైకోర్టులో దాఖలు చేశారు. అప్పటి నుంచి చెల్లింపులు చేసేదాకా కూడా మొత్తం 14% వడ్డీ. వీళ్ళు ఎంత తీసుకున్నారు? బకాయి ఉంది 27,80,01,818 రూపాయలు బకాయి ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే డిసెంబర్ 5వ తేదీ 2025 దాకా 14% వడ్డీ అంటే సుమారు ఎంత అవుతుందో ఒక్కసారి చూద్దామా. మొత్తంగా 27,80,00,000కి వడ్డీ ఎంత అయిందంటే 24,81,29,947 రూపాయలు. ఇది మాత్రం వడ్డీ అయింది. మొత్తంగా వీళ్ళు కట్టాల్సింది స్టిల్ ఈ డేట్కి వడ్డీతో కలిపి 52,61,31,760 రూపాయలు. అది అంటే 52 కోట్ల రూపాయల వడ్డీతో సహా కడితే కానీ, ఆ ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఎన్ఓసి ఇస్తే కానీ, దాన్ని కోర్టు సబ్మిట్ చేస్తే కానీ, కోర్టు ఆర్డర్ ఇస్తే కానీ అఖండ 2 రిలీజ్ కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. అంటే ఇలా బకాయిలు ఉన్నాయి అని చెప్పేసి బాలయ్య అభిమానులు కూడా తెలుసు. ఏదో విధంగా ప్రభుత్వం ఉంది కదా, పెద్ద నిర్మాతలే కదా, ఎక్కడో చోట ఫైనాన్స్ తెచ్చి దాన్ని క్లియరెన్స్ చేసి ఎంతో కొంత కట్టి సినిమా రిలీజ్ చేస్తారని అందరూ కూడా భావించారు. ఇలాంటివి సినిమాలకి మామూలే కదా. హరిహర వీరమ్మలు కూడా ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తోనే పవన్ కళ్యాణ్ గారి సినిమా చివరిదాకా కూడా రిలీజ్ అవుతుందా లేదని ఉత్కంఠ నెలకొంది. సో చివరికి పెద్దల రంగంలోకి దిగి మొత్తానికి ఎంతో క్లియర్ చేసి ఆ సినిమా రిలీజ్ చేయించారు. అలాంటిది అఖండ 2 కూడా జరుగుతుంది. బాలయ్య ఏమన్నా తక్కువ అనుకున్నారు. బట్ చిత్ర నిర్మాతలు ఫెయిల్ అయ్యారు, ఇక్కడ ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు. అంటే ఒక 10 కోట్లు 15 కోట్లు అయితే అడ్జస్ట్ చేసేవాళ్ళేమో, ఎవరైతే బాలయ్య గారి కుటుంబానికి సంబంధించి. సుమారుగా ఇక్కడే 52 కోట్లు కనిపిస్తూ ఉంది. ఇవి కాకుండా ఇంకొక ఉందని చెప్తా ఉన్నారు, బ్యాలెన్స్ ఒక 20 కోట్లు 30 కోట్లు ఉందని చెప్తా ఉన్నారు. సో ఇంత పెద్ద మొత్తంలో రాత్రికి సెటిల్ చేయడం అనేది చిన్న విషయం కాదు. రాత్రికి కోర్టుల దగ్గరికి వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకోవడం కూడా అంత చిన్న విషయం కూడా కాదు. సో అందుకనే సినిమా ఈ విధంగా వాయిదా పడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. బాలయ్య అభిమానులు ఒక విధంగా అవమానానికి గురవుతూ ఉన్నారు, ఆగ్రహానికి కూడా గురవుతూ ఉన్నారు. బాలయ్య గారికి కోపం వస్తే చిన్నపిల్లలు ఉంటారు, కోపం వస్తే ఎలా చేస్తారు, అలాగే ఉంది పాపం అభిమానుల పరిస్థితి కూడా. ఇప్పుడు ఏమైపోయిందంటే ఫ్యాన్ వార్ అయిపోయింది. నేను ఒక విషయం చెప్తా ఉన్నాను, సోషల్ మీడియాలో ఏం చేస్తూ ఉన్నారంటే అఖండ 2 ఆగిపోయినందుకు చూసారా మీ సినిమా హీరో బాలయ్య సినిమా ఆగిపోయింది అని కొంతమంది హీరోల అభిమానులు పోస్టులు పెడతా ఉన్నారు. అది కరెక్ట్ కాదేమో. ఇలా సినిమా ఇలా ఆగిపోతే ఏదో బాలయ్యకో వాళ్ళకో నష్టం కాదు. సినిమా ఇండస్ట్రీలో చాలా క్రాఫ్ట్స్లో 24 క్రాఫ్ట్స్లో పనిచేస్తున్న చిన్న చిన్న కార్మికులు, ఉద్యోగులు, టెక్నీషియన్లు వాళ్ళందరికీ నష్టమే. అది మీరు గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీ హీరో సినిమా కూడా ఇలా విధంగా ఆగిపోతే పరిస్థితి ఏంటి మీరు చెప్పండి. సో ఈ ఫ్యాన్ వారు మరీ ఇంత దారుణంగా ఉండకూడదు. అట్ ద సేమ్ టైము బాలయ్య గారి అభిమానులు కొంతమంది నేను వీడియోలు చూశాను. దీని వెనకాల ఆ ప్రొడ్యూసర్ ఉన్నారు, ఈ ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆ హీరో ఉన్నాడు, ఈ హీరో ఉన్నాడు. ఇదేం సంక్రాంతి సీజన్ ఇంకా రాలేదు, ఒక 4-5 సినిమాలు పోటీ పడుతూ ఉన్నాయి, అందుకనే మా బాలయ్య బాబు సినిమా తొక్కేశారు, మా అలా స్టార్ సినిమా తొక్కేశారు అనడానికి బాలయ్యకి అసలు ఎదురే లేదు. మంచి డేట్ ఇది, December 5th. పెద్ద సినిమాలు కూడా ఏమీ లేవు, హిట్ కొడితే మామూలు కలెక్షన్లు రావు. గతేడాది పుష్ప 2 ఇదే డేట్కి వచ్చి అలాంటి హిట్ కొట్టింది. అలాంటి హిట్ కూడా హిట్ టాక్ వస్తే బాలయ్య కూడా కొట్టి ఉండేవాడు. అది కరెక్ట్ కాదు. ఎవరు ఏమీ చేయలేదు, ఎవ్వరు ఏ హీరో ప్రొడ్యూసర్ ఏమి చేయలేదు. మీకు ఇంకో విషయం తెలుసా, హ్యాపీగా కోర్టులో కేసేసి ఈ హీరోస్ ఇంటర్నేషనల్ అధినేత ఎవరైతే ఉన్నారో సునీల్ లుల్లా లండన్ వెళ్ళిపోయాడు, లండన్లో ఉన్నాడు. మీరు ఎవరైతే ప్రొడ్యూసర్ అది ఇది కొంతమంది పేర్లు చెప్తా ఉన్నారు కదా, దిల్ రాజు గారు స్వయంగా ఫోన్ మాట్లాడడానికి ట్రై చేశారంట, తెలుసా మీకు? ఆయన కూడా ఫోన్ అందుబాటులోకి రాలేదంట అతను. సరే ఫ్లైట్ చేసుకుని వెళ్ళి మరి లండన్లో అతనితో మాట్లాడదామని కూడా చూశారు వీళ్ళందరూ కూడా. బట్ ఇండిగో ఫ్లైట్స్ ఏ విధంగా అయిపోయిందో, ఎయిర్ ఇండియా ఏ విధంగా క్యాన్సిల్ అయిపోయినాయో, విమానయాన సంస్థలు ఏ విధంగా ఫ్లైట్స్ క్యాన్సిల్ చేస్తామని చూస్తూ ఉన్నారు, ప్రయాణికులు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో లండన్ వెళ్ళి మాట్లాడడానికి లేదు, ఫోన్ కూడా అతను ఆన్సర్ చేయట్లా సునీల్ లుల్లా. డబ్బులు కట్టాల్సిందే అన్నట్టు కూర్చున్నాడు. ఇది పరిస్థితి, వాస్తవ పరిస్థితి ఇలా ఉంది.
ఎవరినైతే మీరు ప్రొడ్యూసర్లు తిడతా ఉన్నారో వాళ్ళే అర్ధరాత్రి దాకా ట్రై చేశారు. వాళ్ళు ఎలా సినిమా ఆపుతారు చెప్పండి? సో సహజంగా ఏంటంటే ఆగ్రహంలోంచి, అసంతృప్తిలోంచి, ఆవేశంలోంచి వచ్చాయి. సో బాలయ్య అభిమానులు కూడా ఆగ్రహాన్ని అర్థం చేసుకోవాలి. ఇలాంటివి సహజంగానే వస్తూ ఉంటాయి. అంతా అన్ని ఏర్పాట్లు చేసుకుని ఒక అయితే అఖండ గెటప్ వేసుకుని వచ్చాడు ఒక అభిమాని అయితే. అఖండ గెటప్ మొత్తం బాలకృష్ణ గారిది. మరి అసంతృప్తితో వెళ్ళిపోయాడు. ఇంత పెద్ద హీరో సినిమా, ఇంత భారీ బడ్జెట్ సినిమా, ఇంత పాన్ ఇండియా సినిమా, సీక్వెల్ భారీ అంచనాలతో విడుదలవుతూ ఉంటే చివరి నిమిషంలో క్యాన్సిల్ అయితే ఏ హీరో అభిమానులు సరే ఖచ్చితంగా బాధపడతారు. బాలయ్యకైతే హార్డ్ కోర్ అభిమానులు ఉంటారు, తెలుసు కదా, మాస్ అభిమానులు ఉంటారు. వాళ్ళ బాధ అయితే వర్ణాతీతం. సో అటొచ్చి ఫైనల్గా ఏంటంటే నిర్మాతలు ఏవైతే ఉన్నారో 14 రీల్స్ అండ్ ప్లస్ వాళ్ళ ఫెయిల్యూర్ వల్లే, వాళ్ళు ఈ బకాయిలు చెల్లించకపోవడం వల్లే, గత బకాయిలు ఆ హీరో సంస్థకి మద్రాస్ హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం వల్లే ఇలాంటి పరిస్థితి అఖండ 2కి తలెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళేమనుకున్నారంటే అది 14 రీల్స్ కదా, 14 రీల్స్లో కదా నేను కూడా నిర్మాణం, ఆగడు సినిమా నిర్మాణం చేసింది. సో మేము దాని నుంచి బయటకు వచ్చేసాం కదా, అందుకని 14 రీల్స్ ప్లస్ అని ఒకటి తగిలిచ్చాం కదా, ఒకవేళ కోర్టుకి వెళ్ళినా సరే ఆ నిర్మాణ సంస్థ వేరు, ఈ నిర్మాణ సంస్థ వేరు అని చెప్పాలనుకున్నారు. అందుకే ప్లస్ అనేది తగిలిచ్చారు. వేరే పేరు ఏమైనా పెట్టుకుంటే బాగుండేదేమో. 14 రీల్స్ ప్లస్ అని పెట్టారు. వాళ్ళేం తక్కువ, వాళ్ళు ఏరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు రకరకాల డాక్యుమెంట్లు, వీళ్ళ సంతకాలు, వ్యవహారాలు మొత్తం తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. మద్రాస్ హైకోర్టు ఆర్డర్స్ అయితే ఇచ్చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇంకో డేట్ చెప్తామన్నారు, బహుశా డిసెంబర్ 25 క్రిస్మస్కి రిలీజ్ అవ్వడానికి కొంత అవకాశం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. సో అప్పుడు రిలీజ్ కాకపోతే మరి సంక్రాంతికి ఏమైనా అడ్జస్ట్ చేసుకుంటారా, లేదు ఆల్రెడీ సినిమాలు ఫిక్స్ అయిపోయినాయి కాబట్టి సంక్రాంతి తర్వాత అన్నదైతే వేచి చూడాలి. నిజంగానే బాలయ్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడంలో ఎలాంటి తప్పు లేదు. ఏదైనా ఆగ్రహం వ్యక్తం చేస్తే నిజంగానే బాలయ్య గారితో భారీ బడ్జెట్ తీశారు, అభినందించాలి ఆ నిర్మాతల్ని. కానీ ఆ సమస్య నుంచి వాళ్ళు బయట పడలేకపోయారు. ఇక్కడ వాళ్ళ ఫెయిల్యూర్ కొంత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరి ఏ డేట్ అనౌన్స్ చేస్తారు ఏంటి అన్నది అయితే వేచి చూడాలి. అక్కడ 2 కోసం బాలయ్య అభిమానులు, సినిమా ప్రేక్షకులు మరికొంతకాలం వేచి చూడక తప్పదు. ఇవిడేపైన అఖండ 2 వాయిదా పడ్డం పైన ఏం కారణాలు, మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి.